వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు మోతుపల్లి నరసింహ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి 30 ఏళ్ల పోరాటం ఫైనల్ గా కొలిక్కి వచ్చినట్టుగా కనపడతా ఉంది. మరి దీనికి కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. మీరు ఈ రోజు అమరులు అయిన వాళ్ళని గుర్తించి మీరు వాళ్ళకి సత్కరించిన పరిస్థితి, ఎందుకు ఈ పరిస్థితి వాళ్ళు ఇవాళ ఏబిసిడి వర్గీకరణ జరిగిందంటే ఎవరైతే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికనుకో ఈ లక్ష్యాన్ని సాధించడానికో ప్రాణాలు ఇచ్చారు. పెట్రోల్ పోసుకొని మలమల మాడిపోవడం అంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎంతో త్యాగమైనటువంటి గుణం అంటే తప్ప సాధ్యం కాదు. అట్లా నలుగురు చనిపోయారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితమే ఇవాళ ఈ సమస్య పరిష్కారం అయిందనేది ఈ సందర్భంగా వ్యతిరేకిస్తూ కూడా, అందుకే వాళ్ళ త్యాగాల యొక్క ఫలితమే ఇవాళ ఈ విజయానికి కారణం అనేది నా ఉద్దేశం. మీ అంచనా ప్రకారం షమీం అఖ్తర్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో, ఇప్పుడు ఏదైతే మందకృష్ణ మాదిగ గారు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు, ఇది రిపోర్ట్ కరెక్ట్ గా లేదు, ఖచ్చితంగా కృష్ణ మాదిగను వాస్తవంగా చెప్పాలంటే ఆయన మా కులాన్ని అవమానపరచటం, మా కులంలో ఈ ఏబిసిడి కాకుండా అడ్డుపడటం అనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఆయన ఏ కులాలను తీసుకొని సీఎంను కలిశాడు. దీనికోసమే జీవితమంతా అర్పితం చేసి, ఆయన కోసం కూడా అర్పితం చేసి, ఆయనకు కూడా సర్వం దారపోసి సాధినం మేమదని. కానీ ఇలా మమ్మల్ని వదిలేసి సీఎం గారిని ఒంటరిగా కలవటం, మిగతా మా కులాలను తీసుకోపోకుండా మిగతా కులాలను తీసుకుపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బీసీ కులస్తులు చాలా మంది వెళ్ళారు కదా, మరి మోతుకుపల్లికి ఎందుకు ఇన్విటేషన్? మోతుకుపల్లే కాదమ్మా, నాతో పాటు మొదట కలవాల్సింది సీఎం గారిని. ఏబిసిడి పరిష్కారం అనేటువంటిది సీఎం గారు చూపించిన తర్వాత కృతజ్ఞతగానైనా మాదిగ కులస్తులు అందరూ తీసుకొని పోవాలి ఆయన. కానీ వెళ్ళలేదు, వేరే కులస్తులను తీసుకొని పోయాడు. అది చాలా దుర్మార్గం. మాదిగ కులస్తులను అవమానపరిచిండు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పోగా ఆయన పోయి ఏం చేసిండు, మాదిగలకు ఏదో పెరగాలని చెప్పడంలే. మాదిగల కులస్తులో ఉన్నటువంటి 9% కూడా తగ్గించి మిగతా కొంతమంది ఉపకులాలకు ఇవ్వాలన్న అభిప్రాయం ఆయన మాటల్లోనే బయటపడతా ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అది మంచి పద్ధతి కాదు. తొందరగా చట్టం అయితే తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు. కాన్స్టిట్యూషన్ మార్చుకోగా ఇదేముందయ్యా. కానీ కృష్ణ తప్పు చేశాడు, దాన్ని ఇప్పటికైనా సవరించుకుంటే పొడిగించే పరిస్థితి కనపడతా ఉంది కదా. డైలీ ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఒకవేళ కృష్ణ గనక అదే పరిస్థితి వస్తే మాత్రం మాదిగ జనం ఊరుకోరు. చాలా మంది త్యాగాల ఫలితమే ఇలా సాధన. కాబట్టి ఆయన ఒక్కడు చేస్తే అయ్యింది కాదు. కాబట్టి ఆయనకు ఒక్కడికే క్రెడిట్ కావాలంటే ఆ రకంగా మెసిల్తే ఇస్తాం, ఆయనకే ఇస్తాం. కానీ ఆయన ఉద్దేశం అట్లా లేదు. ఏబిసిడి పరిష్కారం కావాలన్న ఉద్దేశం అది లేదు. ఇవాళ 4 రోజులు పొడిగించడానికి కూడా ఆయన కారణం. దానివల్ల మాదిగలకే నష్టం. కానీ ఈ కృతజ్ఞత సభ మీరు పెట్టదలుచుకుంటున్నారా మరి దీనికి సంబంధించి ఏబిసిడి మాట్లాడి అందరితో మాట్లాడి సెట్ చేస్తాం. ఆయనేమో ఎందుకు వీళ్ళని అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు ఆయన ఎక్కడ కూడా ప్రెస్ మీట్ లో చూపించడం కానీ మాట్లాడడం కానీ దీనికి సంబంధించి చెప్పలేదే బాబా. ఆయన కనీసం ఆయన మాటలు సచ్చిరు కదా, ఒక్క రోజు కూడా వాళ్ళని ఇంటి దగ్గరికి వెళ్ళి పరామర్శించిన దాఖలు లేవని వాళ్ళే చెప్తున్నారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళని అడగండి, చెప్తారు. వాళ్ళని కనీసం పరామర్శించిన అవసరం లేదు. ఏబిసిడి పరిష్కారం అయితే ఫస్ట్ ఉద్యమకారుడు కానీ దానికి సంబంధించిన నాయకుడు ఎవరింటికి పోవాలండి? వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళకి దండం పెట్టాలి. కాబట్టి వాళ్ళు ఇంటికే పోలేదంటే దాని అర్థం ఏందండి? వాళ్ళు ఇల్లే ఇంతవరకు చూడలేదు. 16 సంవత్సరాలు వాళ్ళు చచ్చిపోయి ఇంతవరకు చూడలేదు వాళ్ళని అంటే న్యాయమేనా ఇది? కాబట్టి ఇవాళ వాళ్ళ త్యాగాల వల్ల ఇది పొందినం అనేటువంటి అభిప్రాయం. కృష్ణమాదిగా అడ్డుపడటం మంచిదిగా. అఖ్తర్ ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ బ్రహ్మాండంగా ఉందనేటువంటిది అందరి అభిప్రాయం. దాన్ని మార్చవలసిన అవసరం లేదని కూడా ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.